హాయ్ అండి అందరికీ. ఈ వీడియో అయితే జనవరి 18న తీసిన వీడియో అండి. ఆ రోజు మేమైతే ఒక టెంపుల్కి వెళ్ళాము. ఏం టెంపుల్ అంటే కోనసీమ తిరుపతి అని పిలువబడే వాడపల్లి అనమాట. వాడపల్లి వెళ్ళి ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ద్వారకా తిరుమలలో కూడా స్వామివారిని దర్శనం చేసుకొని రావాలి అనేసి అనుకుని ఈ సంక్రాంతి హాలిడేస్లో వెళ్ళాలి అనుకుని బయలుదేరామన్నమాట. ఇంకా మా బాబుకు కూడా చూపించాలి. ఇప్పటివరకు మా బాబు చూడలేదన్నమాట వాడపల్లి టెంపుల్ని. మేమైతే చాలాసార్లు వెళ్ళాము. నేనైతే ఇది 12th టైం అనమాట వెళ్ళడం. మా వారు 9 టైమ్స్ వచ్చారు. సో మా బాబు ఒకసారి కూడా చూడలేదు. మా పాప కూడా 2 టైమ్స్ చూసింది. నేనైతే మా బాబుకి ఎలా అయినా సరే ఈ హాలిడేస్లో ఆ టెంపుల్కి తీసుకెళ్ళి చూపించాలి అనేసి బయలుదేరామన్నమాట. సో వెళ్ళే దారిలో చిన్న చిన్న క్లిప్పింగ్స్, అక్కడ వెళ్ళే దారి అంతా గ్రీనరీయే ఉంటుంది. కొబ్బరి తోటలు, అరటి తోటలు, రోడ్డు పక్కన కాలువలు ఇవన్నీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక టెంపుల్ విషయానికి వస్తే ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి. ఇది కోనసీమ తిరుపతి అని, గోదావరి తీర తిరుమల అని కూడా భక్తులు ఎంతో భక్తితో పిలుచుకుంటూ ఉంటారు. ఇక ఈ ఆలయ విశిష్టత మరియు స్వామివారి చరిత్ర గురించి కొన్ని వివరాలు, నాకు తెలిసిన కొన్ని విషయాలనైతే నేను మీతో పంచుకుంటాను. అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలండి. అక్కడ కొంతమంది చెప్పిన దాన్ని బట్టి ఈ టెంపుల్కి అయితే 700 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని చెప్తూ ఉంటారు. ఇక స్వామివారి విగ్రహం ఏమో అక్కడ గోదావరి నదిలో ఒక చెక్క పెట్టెలో కొట్టుకుని వచ్చిందని, స్వామివారి విగ్రహం ఎర్రచందనంతో చెక్కిన విగ్రహం అనేసి చెప్తూ ఉంటారు. అక్కడ రాసి కూడా ఉంటుందన్నమాట. అలాగే ఆ విగ్రహాన్ని నారదుల వారి చేత ప్రతిష్ఠింప చేశారు పూర్వం అని కూడా ఉంటుంది. పూర్వం వ్యాపారులు గోదావరి నది గుండా ఓడల్లో ప్రయాణించేవారంట. ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చి ఓడలన్నీ కొట్టుకుపోతే వాళ్ళంతా స్వామివారిని వేడుకున్నారంట. స్వామి, మాకు నువ్వే దిక్కు, మా ఓడల్ని ఎలాగైనా మాకు వచ్చేలా చెయ్యి అనేసి. మర్నాడు ఉదయం లేచి చూసేసరికి గోదావరి ఒడ్డున వాళ్ళు కొట్టుకుపోయిన ఓడలన్నీ వచ్చి ఉన్నాయంట. ఓడలను రక్షించిన స్వామివారు ఉన్న ఊరు కాబట్టి ఓడపల్లి అని, అది కాలక్రమేణా వాడపల్లిగా మారిందని చెప్తుంటారు. అలాగే ఆ వరదల్లో పూర్వం ఉన్న గుడి కూడా డ్యామేజ్ అయితే ఇప్పుడున్న గుడిని ఆ టైంలో ఉన్న రాజుగారు కట్టించారంట. అలా కాలక్రమేణా అది ఓడపల్లి కాస్త వాడపల్లి అయింది. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ కూడా అయిందనమాట. ఇక్కడ స్వామివారిని 7 శనివారాల వెంకన్న అని పిలుస్తారు. ఎవరైనా భక్తులు ఏదైనా కోరికలు కోరుకుని వరుసగా 7 శనివారాలు వచ్చి స్వామిని దర్శించుకుని ప్రదక్షిణలు చేస్తే వారి కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అనమాట. ఇది నా అనుభవంతో కూడా చెప్తున్నానండి. అది నిజంగా నిజం అనమాట. స్వామిని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి న్యాయబద్ధమైన కోరిక కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుందని అందరితో పాటు నేను కూడా చాలా గట్టిగా నమ్ముతానండి. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, నమ్మకం ఉంటుంది. ఇంకా సాటర్డే రోజు అయితే అసలు మనకి కాలు పెట్టడానికి కూడా సందు ఉండదండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పార్కింగ్ ఏరియాలో అయితే ఇసుక రేణువు రాల్చిన జారినంత రద్దీగా ఉంటుంది. అందుకు మేము సాటర్డే ఎందుకు రద్దీగా ఉన్నప్పుడు వెళ్తే సరిగా దర్శనం అవుతుందో లేదో అనేసి మేము మండే రోజు బయలుదేరాము. అయినా సరే అక్కడ వెళ్ళి చూసే పార్కింగ్ ఏరియాలో కార్లను చూస్తే అనిపించింది, అమ్మో ఈరోజు కూడా దర్శనంకి ఎంత టైం పడుతుందో ఏమో అనేసి అనుకుని వెళ్ళాము. కానీ మేము అనుకున్నట్టయితే లేదు. ఆల్రెడీ అందరు దర్శనం చేసుకొని వచ్చేసినట్టున్నారు. కాబట్టి లోపల మాకు దర్శనానికి పెద్దగా టైం ఏం పట్టలేదన్నమాట. ఒక 15-20 నిమిషాల్లోనే మేము స్వామివారిని అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇక ఈ టెంపుల్కి వచ్చి మొక్కుకుని వాళ్ళ మొక్కులు తీరిన వాళ్ళని నేను చాలా మందిని చూశానండి. ప్రత్యక్షంగా చూశానన్నమాట. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఇవన్నీ నేను చూసి నేను ఒక టైంలో నేను చాలా మనసు భారంతో, చాలా మనస్తాపానికి గురి అయ్యి, ఒక ప్రాబ్లం గురించి నేను చాలా బాధపడి ఇక నాకు ఎవ్వరూ దిక్కు లేరు, నాకు వెంకటేశ్వర స్వామియే దిక్కు అని నమ్మి నేనైతే ఇక్కడికి వచ్చానండి. 7 వారాలు నేను స్వామిని నమ్మి ఎంతో నమ్మకంతో 7 వారాలు తిరిగాను. నేను అనుకున్నదైతే వెంటనే అయితే జరగలేదండి. కొంచెం టైం తీసుకుంది. అంటే స్వామివారు పరీక్షించారేమో నేను ఎంతవరకు ఓపిక పట్టగలను, నేను ఎంతవరకు ఎదురు చూడగలను అని స్వామివారు చూడాలనుకున్నారేమో. కొంచెం టైం తీసుకున్నారు కానీ నా కోరిక అయితే తప్పకుండా నెరవేరింది. నేనైతే చాలా సంతోషంగా ఉన్నానన్నమాట. సో అందుకు నాకు స్వామి నా కోరిక తీర్చడమే కాదు, పదే ఆయన దర్శన భాగ్యాన్ని నాకు ఇచ్చారు. అందుకైతే నేను చాలా అదృష్టం చేసుకున్నానని ఫీల్ అవుతాను. ఫస్ట్ ఈ టెంపుల్ గురించి, స్వామివారి గురించి నేను విన్నప్పుడు, నేను తెలుసుకున్నప్పుడు మేమున్న ఏరియా నుంచి
130 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అంత దూరం ఏం వెళ్తామో, మనకు అసలు వెళ్ళగలమా లేదా అనుకున్నాను. ఒకవేళ వెళ్ళినా ఒక్కసారి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వస్తాం, కానీ 7 వారాలు తిరగాలి, ఆ తర్వాత మళ్ళీ అర్చన చేయించుకోవడానికి వెళ్ళాలి అంటే అన్నిసార్లు ఎక్కడ కుదురుతుంది మనకి, ఎలా వెళ్తాము అనేసి నేను చాలా అనుకున్నాను అనమాట. కానీ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ అంతా, మేమంతా లేడీస్ అంతా ఫ్రెండ్స్ అనుకుని వెళ్ళాము, ఊరికే చూసి దర్శనం చేసుకొని వద్దాము అని. తీరా అక్కడికి వెళ్ళాక నాకు ఎందుకో అనిపించింది, నేను ప్రస్తుతం చాలా బాధలో ఉన్నాను, నా బాధ ఈ స్వామి తప్ప ఎవ్వరూ తీర్చలేరని నాకు అక్కడ అనిపించి, నా మనసులో నేను అనుకున్నాను ఇంకా వెంటనే, నేను 7 వారాలు వస్తాను అనేసి. కానీ నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేను, నాకు బయటకు వెళ్ళడం అది తెలీదు. కానీ నేనైతే అనుకున్నాను వస్తాను అని చెప్పేసి. కానీ బయటకు వచ్చాక అనిపించింది, అరే నేను మొక్కున్నాను వస్తాను అని, నేనేమో ఒక్కదాన్ని రాలేను కదా, ఎలా తిరగాలి ఏంటి అనేసి. ఇంక ఇంటికి వచ్చాక నేను మా వారితో చెప్పాను. మామూలుగా అప్పటి వరకు మా వారు మేముండే కాలనీలో గుడికి వెళ్దామన్నా చాలా ఆలోచిస్తారు. ఈరోజా రేపా, ముందు చెప్పాలి కదా, టైం కుదరాలి కదా, వెళ్తే ఈ టైంకే వెళ్ళాలి, ఈ టైంలోపే వచ్చేయాలి అని ఇన్ని కండిషన్స్ పెట్టి నన్ను గుడికి తీసుకెళ్తారు. మేము మా కాలనీలో ఉండే గుడికి వెళ్ళడం కూడా చాలా తక్కువ అనమాట. ఇంకా అలాంటిది నన్ను అంత దూరం టెంపుల్కి తీసుకెళ్ళాలి, అది వరుసగా 7 వారాలు 8 వారాలు తిప్పాలి అంటే ఆయన తీసుకెళ్ళరు. నేనేమో మనసులో అనేసుకున్నాను, ఇంకా ఎలా దేవుడా, ఇంకా అన్నిటికీ నువ్వే దిక్కు, నీదే భారం అనుకుని ఇంటికి వచ్చాను. నేను ఇంక మా వారికి చెప్పాను అనమాట, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, నన్ను మాత్రం 7 వారాలు గుడికి తీసుకెళ్ళాలి అనేసి. అప్పుడు మా వారు ఏమన్నారంటే, నేను నిన్ను తీసుకుని 7 వారాలు తిరగడం కంటే నీ మొక్కేదో నీ పేరు చెప్పుకొని నేనే తిరుగుతానులే, నీ మొక్కు నేనే తీరుస్తానులే, నిన్ను తీసుకెళ్ళడం కంటే నేను ఒక్కడిని వెళ్ళి వచ్చేయడం బెటర్ కదా, నీ బదులు నేను వెళ్ళేసి వస్తానులే 7 వారాలు, నువ్వేం టెన్షన్ పడకని చెప్పారనమాట. అప్పుడు నేను మొక్కుకున్నాను కదా, మళ్ళీ తను వెళ్తే ఆ మొక్కు తీరుతుందా తీరినట్ట కాదా అనేసి నాకు డౌట్ వచ్చి, నేను తెలిసిన ఒక పెద్ద ఆవిడని అడిగాను. అడిగితే ఆవిడ అన్నారు, ఎలాగో తను నీ బదులు వెళ్తాను అన్నారు కదా, అదేదో మీరిద్దరు కలిసి వెళ్తే అయిపోతుంది కదా అని అన్నారు. అప్పుడు అడిగాను అనమాట, ఆవిడ మా పక్కనే ఉంటారు. సరే మాతో పాటు మీరు రావచ్చు కదా, సరదాగా అందరం కలిసి వెళ్ళి రావచ్చు అంటే, ఇంకా అప్పుడు ఆవిడ కూడా బయలుదేరారు. సరే నేను కూడా వస్తాను, మనం అందరం కారులో అనుకుని 7 వారాలు వెళ్ళేసి వద్దాము, కారులో వెళ్ళేసి వస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అనేసి. తర్వాత ఆంటీతో పాటు అంకుల్ కూడా, సరే ఒకసారి నేను కూడా వచ్చి చూస్తాను, తర్వాత సంగతి తర్వాత, ఒక వారం అయితే మీతో పాటు నేను వస్తానన్నారు. అలాగే మా పక్కన ఒక ఫ్రెండ్, తను కూడా ఇంకా వెళ్తున్నారు కదా మీతో పాటు నేను కూడా వస్తాను, ఆ 7 వీక్స్ నేను కూడా మీతో పాటు తిరుగుతాను అనేసి ఆవిడ. ఇలా నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలి అని ఎంత ఆలోచించి ఎంతో భయపడ్డాను. కానీ నేను ఒక్కదాన్నే వెళ్ళలేనని తెలుసుకుని స్వామి నాకు వీళ్ళందరినీ తోడు చేశారనమాట. ఇంకా మేము 5గురం, అంకుల్ కూడా ఒక్కసారి వచ్చి చూసేసి వస్తానన్న ఆయన 7 వారాలు మాతో పాటు తిరిగారు. ఆ తర్వాత అర్చన చేయించుకోవడానికి ఒక వారం ఎక్స్ట్రా వెళ్ళాము. మళ్ళీ ఎక్స్ట్రా ఒక వారం వెళ్తే మంచిది అంటున్నారని చెప్పేసి ఇంకొక వారం వెళ్ళాము. అలా మొత్తం అందరం కలిసి 9 వారాలు తిరిగాము. అలా స్వామివారిని దర్శించుకుని మా మొక్కైతే తీర్చుకున్నాము. నా కోరిక కొంచెం అటు ఇటుగా అయినా నా కోరిక తీరింది. నేను చాలా హ్యాపీ. ఇంకా నా కోరిక తీరి నా మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. అలాగే మా పిల్లలకి కూడా చూపించాలి అనుకున్నాను. ఫస్ట్ టైం మా బాబుని తీసుకెళ్ళడం కుదరలేదు, పాపను ఒక్కదాన్నే తీసుకెళ్ళి చూపించాను. ఇంకా మేమందరం చూసాము, మా బాబు ఒక్కడిని ఎందుకు వదిలేయాలని ఈ సంక్రాంతి హాలిడేస్లో మా బాబుని కూడా తీసుకెళ్ళి ఫైనల్లీ స్వామివారిని అయితే చూపించేశాను అనమాట. ఇక మేము దర్శనం మాకు చక్కగా అయ్యింది. కాకపోతే ఎప్పుడు వెళ్ళినా స్వామివారి ప్రసాదం కూడా స్వీకరించి వచ్చేవాళ్ళమి. ఈసారి భోజనాల దగ్గర చాలా క్యూ లైన్ ఉంది. ఇంకా పిల్లలు కదండి, వాళ్ళకి అంత ఓపిక ఉండదు. వద్దులే మమ్మీ వెళ్ళిపోదాము, బయట ఎక్కడైనా చూద్దామన్నారు. ఇంకా అందుకని వచ్చేసామన్నమాట. ఇక వచ్చే దారిలో ఈ షాప్ అయితే ఇత్తడి సామాన్ది షాపు, అలాగే జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. అక్కడ కొత్తగా పెట్టారనమాట. 4 మంత్స్ క్రితం మేము వెళ్ళినప్పుడు కూడా లేదు, ఇప్పుడు ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళి చిన్నగా ఒక వీడియో తీసుకున్నాం అనమాట. షాప్ కొత్తగా ఉంది, ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా మీరే, ఇత్తడి రాగి సామాన్లు, అలాగే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా సరదాగా ఒక చిన్న వీడియో తీసుకొని ఆ పంట పొలాలు, ఆ కాలువ గట్లు అవన్నీ వీడియో తీసుకుని ఫైనల్గా వాడపల్లి ప్రయాణాన్ని అయితే శుభప్రదంగా కంప్లీట్ చేసుకొని అయితే మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట. ఇక గుడి దగ్గర చామంతి పూలు అయితే చాలా ఉంటాయి, బాగా తక్కువ రేటుకి దొరుకుతాయి అనమాట. వెళ్ళినప్పుడల్లా కేజీలు అయితే కొని తెచ్చుకుంటూ ఉంటాను. ఇదండి మా వాడపల్లి ప్రయాణం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.